గురుకుల పాఠశాల కొనసాగుతుండేది. అయితే అద్దె చెల్లించడం లేదంటూ తాళం వేశారు యజమాని. పాఠశాలలో 618 మంది విద్యార్థులున్నారు. డిగ్రీ కాలేజీలో 400 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనానికి చెల్లించాల్సిన అద్దె 60 లక్షలకు పైగానే పెండింగ్ పడింది. దీంతో 8 నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ యజమాని బిల్డింగ్కు తాళం వేయడంతో దాదాపు 1000 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. చివరికి ఇళ్లకు వెళ్ళిపోయారు విద్యార్థులు. ఇక భవన యజమాని దాదాపు 8 నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్కు తాళం వేశారు. దాదాపు 60 లక్షలకు పైగానే అద్దె బకాయి పడడంతో ఆ భవన యజమాని చివరికి ఆ బిల్డింగ్కు తాళం వేయడంతో ఒక్కసారిగా విద్యార్థులంతా రోడ్డున పడ్డ పరిస్థితి కనబడుతోంది. వనపర్తి జిల్లా నాగవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు భవనంలో పెదమందడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కొనసాగుతోంది. ఒకప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం వనపర్తి జిల్లా నాగవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అద్దె చెల్లించడం లేదంటూ తాళం వేశాడు యజమాని. పాఠశాలలో 618 మంది, డిగ్రీ కాలేజీలో దాదాపు 400 మంది విద్యార్థులు అంటే దాదాపుగా 1018 మంది విద్యార్థులు ఈ భవనంలోనే సేద తీరుతున్నారు, ఆశ్రయం పొందుతున్నారు. అయితే పాఠశాల భవనానికి చెల్లించాల్సిన అద్దె 60 లక్షలకు పైగానే పెండింగ్ పడడంతో 8 నెలలుగా అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్కు తాళం వేశారు. దీంతో 1000 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. చివరికి విద్యార్థులు ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతోంది. మణికంఠ జైన్ అవుతున్నారు. మణికంఠ, నాగవరంలో ఈ అద్దె బకాయి చెల్లించడం లేదంటూ ఓనర్ బిల్డింగ్కు తాళం వేయడంతో విద్యార్థులంతా కూడా ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా ఆ పాఠశాల కళాశాల యాజమాన్యం ఏం చెప్తున్నారు? రామదాస్, వనపర్తి జిల్లాలో అద్దె భవనంలో పూర్తిగా సాంఘిక గురుకుల పాఠశాల, అదేవిధంగా డిగ్రీ కళాశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 8 నెలల నుంచి కూడా చెల్లించాల్సినటువంటి అద్దె చెల్లించట్లేదంటూ కూడా ఆ ప్రైవేటు భవనానికి సంబంధించినటువంటి యజమాని నిన్న అక్కడ పూర్తిగా తాళం వేసి విద్యార్థులందరినీ కూడా ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. వనపర్తి జిల్లా నాగవరం వద్ద ప్రైవేటు భవనంలో పూర్తిగా పెద్దమందడికి సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ 8 నెలల నుంచి కూడా అద్దె బకాయిలు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ భవన యజమాని నిన్న డిగ్రీ కళాశాల కావచ్చు, అదేవిధంగా పాఠశాలకు తాళం వేయించడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 1000 మందికి పైచిలకు విద్యార్థులంతా కూడా వారింటికి వెనుదిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ పాఠశాలలో 618 మంది, డిగ్రీ కళాశాలలో 400 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాల భవనానికి నెలకు 3 లక్షల చొప్పున 8 నెలల బకాయి పెండింగ్ లో ఉందంటూ కూడా యజమాని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కళాశాల భవనానికి కూడా దాదాపుగా నెలకు 4,50,000 పైచిలకు మొత్తం 8 నెలలకు సంబంధించినటువంటి బకాయిలు పెండింగ్ లో ఉన్నట్టుగా భవన యజమాని తెలియజేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే అటు పాఠశాల భవనానికి 24 లక్షలు, అదేవిధంగా డిగ్రీ కళాశాల భవనానికి సంబంధించినటువంటి 36,04,000 పైచిలకు డబ్బులు, మొత్తం ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అంటే మణికంఠ, అధికారులు ఏం చెప్తున్నారు? ఇన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు శాశ్వత భవనాలు లేవు? ప్రతి జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాలు అధికారులు నిర్మించారు, కానీ వనపర్తి పెద్దమందడిలో ఎందుకు నిర్మించలేకపోయారు? దీనికి సంబంధించి అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? అలాగే అసలు ఎందుకు, అంటే బడ్జెట్ రిలీజ్ కాలేదా? ఇన్ని నెలల నుంచి ఎందుకు ఆ ఓనర్కు పెండింగ్ పెట్టినట్లు బకాయి? చాలా చోట్ల కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ పాఠశాలలే కావచ్చు, అదేవిధంగా గురుకుల భవనాలలో కూడా సొంత భవనాలు లేక అద్దె భవనాలలోనే ఇప్పటి వరకు కూడా సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అంటూ కూడా అధికారులు వీటికి చెల్లించాల్సినటువంటి అద్దె చెల్లించట్లేదంటూ కూడా గతంలో కూడా ఇటువంటి ఘటనలు చూసినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ వనపర్తి జిల్లాలో చూసుకున్నట్టయితే ఏకంగా 8 నెలల నుంచి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయంటూ కూడా 1000 మంది పైచిలకు విద్యార్థులందరినీ కూడా ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. దీనిపై అధికారులు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు రానందునే అక్కడ అద్దె చెల్లించలేకపోయారు. సో ఈ నేపథ్యంలోనే భవన యజమాని ఖాళీ చేయించడం జరిగినట్టు కూడా వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా
విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తామంటూ చెప్పుకొస్తున్నటువంటి ప్రభుత్వాలు విద్యా రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ విద్యార్థుల పట్ల ఇటువంటి ఘటన జరగడం అయితే పూర్తిగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం 1000 మంది పైచిలకు విద్యార్థులు చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 1000 మందిని ఇంటికి ఇళ్లకు పంపించిన నేపథ్యంలో దీనిపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. సీఎం సొంత జిల్లాలో 8 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపుగా 8 నెలలు కావస్తుంది. మరి బకాయిలు ఉన్న విషయము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదా? ఎందుకు పెండింగ్ లో ఉండాల్సి వచ్చింది? ఈ 1000 మంది ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏంటి? అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయినట్టుగా చెప్తారు. మరి మళ్ళీ హాస్టల్లోకి ఎప్పుడు వస్తారు? క్లాసులు ఎప్పుడు జరుగుతాయి? అసలు ఇదంతా కూడా మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంది? దీనికి సంబంధించి అధికారులు ముఖ్యంగా అది సీఎం ఉమ్మడి జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి జిల్లా సీఎం సొంత జిల్లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక రకంగా ప్రతిష్టాత్మకంగానే ఉంటుంది కాబట్టి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడు అధికారులు దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే విద్యార్థులంతా కూడా తమ ఇళ్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా అద్దె చెల్లిస్తే తప్ప తాళం తీయనంటూ కూడా ఒక పక్క భవన యజమాని కూడా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్ కావచ్చు, వారంతా కూడా వీరికి విద్యార్థులందరికీ కూడా మళ్ళీ పాఠశాలలు రీఓపెన్ అయితే మీకు ఇంటిమేట్ చేస్తాము, అంతవరకు ఇళ్లకు వెళ్ళాలంటూ తెలియజేసిన నేపథ్యంలో వారంతా కూడా ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. యజమానితో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ భవన యజమానిని పూర్తిగా ఈ అద్దె విషయంలో ఒప్పించిన తర్వాత పాఠశాల కావచ్చు, అదేవిధంగా కళాశాల కూడా రీఓపెన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంతవరకు కూడా పాఠశాలకు అదేవిధంగా డిగ్రీ కళాశాలకు కూడా పూర్తిగా తాళం వేసి ఉంచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనిపై అధికారులు ఇప్పటికే మాట్లాడుతున్నామనేటటువంటి విషయం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా 1000 మంది విద్యార్థులంతా కూడా ఇళ్లకు వెళ్లిపోవడం, కళాశాల పాఠశాలకు తాళం వేసిన నేపథ్యంలో వారంతా కూడా ఇళ్లకు వెళ్లిపోవడంతో పూర్తిగా జిల్లాలో ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సీఎం సొంత జిల్లాలోనే విద్యకు నోచుకోకుండా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులంతా కూడా. పూర్తిగా ప్రతిపక్షాలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. వనపర్తి జిల్లా నాగవరంలో పెద్దమందడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనం ప్రైవేటు భవనంలో కొనసాగుతుంది. అద్దె చెల్లించకపోవడంతో ఓనరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భవనానికి తాళం వేసుకొని పోయారు. దీంతో అటు పాఠశాలలోని 618 మంది, డిగ్రీ కాలేజీలోని 400 మంది విద్యార్థులు పూర్తిగా రోడ్డున పడ్డారు. పాఠశాల భవనానికి చెల్లించాల్సిన అద్దె 60 లక్షలకు పైగా బకాయి ఉండడంతో 8 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఆ బిల్డింగ్కు తాళం వేసుకొని పోవడంతో వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఇళ్లలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక అధికారులు వెంటనే చర్యలు తీసుకొని దీన్ని పునఃప్రారంభించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. అది కూడా ఎలా సార్? అది కూడా ఎలా సార్? అది కూడా వేసింది. వనపర్తి జిల్లా నాగవరంలో దారుణం జరిగింది. ప్రైవేటు భవనంలో పెద్దమందడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కొనసాగుతుండేది. అయితే అద్దె చెల్లించడం లేదంటూ తాళం వేశారు యజమాని. పాఠశాలలో 618 మంది విద్యార్థులున్నారు. డిగ్రీ కాలేజీలో 400 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనానికి చెల్లించాల్సిన అద్దె 60 లక్షలకు పైగానే పెండింగ్ పడింది. దీంతో 8 నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ యజమాని బిల్డింగ్కు తాళం వేయడంతో దాదాపు 1000 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. చివరికి ఇళ్లకు వెళ్ళిపోయారు విద్యార్థులు. ఇక భవన యజమాని